హాయ్ అందరికీ వెల్కమ్ టు యారస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజైతే గురు పౌర్ణమి వ్లాగ్ అనమాట షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. యూస్ఫుల్ ఫుడ్స్ అలాగే పూజా విధానం అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 4కి లేచి అలారం పెట్టుకున్నానండి. 4కి లేచాను. లెగిసిన తర్వాత నా ఇల్లు బయట అంతా ఊడ్చేసాను. ఊడ్చేసి మాప్ చేశాను అంతే. ఇంకా హద్దికి లేచాడు. 4:15 అలా అయిందనుకుంటా. వాడికి పక్కన నేను లేకపోతే లేచిపోతున్నాడు. ఇంకా ముగ్గేమి పెట్టకుండా ముందల వాడిని వెళ్ళి పడుకోబెట్టేశాను. మళ్ళీ పడుకోబెట్టేసి ఇంకా అప్పుడు వచ్చి ముగ్గు వేసాను అనమాట. ముగ్గు ఉన్నప్పుడే లెగిస్తాడండి వాడైతే మాత్రం. ఇంకా యాక్చువల్గా పెద్దగా పెట్టేద్దాం, చుట్టూ వేద్దాం అనుకున్నాను. కొంచెం వర్షం అయితే ఆగిపోయింది, పడట్లేదు. ఇంకా ఫోటో కింద మాత్రం ఇలా కొంచెం పెద్దగా వేసి మిగతా అంతా చిన్న చిన్నగా పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా రెడ్ షేప్ రావాలి. ఇంకా అంతా అయిపోయింది పని. నేను ఏ ముగ్గు పెట్టినా దాంట్లో కమలం ఉండడం మాత్రం కామన్ అండి. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ వేస్తుండేది, బాగా వేస్తారు నానమ్మ వేసిన ముగ్గులు కమలం బాగా వేస్తారు. ఇంకా అదే అలవాటైపోయింది నాకు కూడా. ఇంకా మిగతా చేసేటప్పటికి మళ్ళీ లెగుస్తాడండి చిన్నాడు. వాడు ఎప్పుడు ఇంకా వెనకమాల తిరుగుతూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ముగ్గు పెట్టేశాను. పెట్టేసిన వెంటనే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇల్లంతా ముందలే ఊడ్చేసాను. నైటే ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను, కడిగేసి స్టవ్ అదంతా. ఇంకా అన్నపూర్ణ దేవి దగ్గర అయితే ఈ లోపల అత్తయ్య ముందర లేచి దీపం అయితే పెట్టేశారు. నేను ఇంకా స్టవ్కి పసుపు కుంకుమ వేసేసి ఇంకా కళాయి పెట్టానమాట. కేసరి చేస్తున్నాను. కేసరి కోసం నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పక్కన తీసిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుందండి. ఇంకా దీన్ని అయితే బాగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేస్తే దీని టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఫ్రై చేస్తూనే ఉండాలి. అంటే నాన్ స్టిక్ అయితే చాలా బాగుంటుంది, స్టిక్ అవ్వకుండా. ఇంకా 3 కప్పుల వాటర్ని అయితే పక్కన బాయిల్ చేసిన. కూల్ వాటర్ పోయొచ్చు, కానీ హాట్ వాటర్ పోస్తే దీని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇంకా అన్నీ పక్కన తిప్పుతూనే ఇంకా గోధుమ పిండి కలుపుతాను. చపాతీలు చేద్దామని చెప్పేసి 9 చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఇంకా చపాతీ పిండి కలిపేసి ఉంచేస్తే ఈ లోపల నానిద్ది కదా, అది అయ్యే లోపల అని చెప్పేసి కలిపేస్తున్నాను. ఈ లోపలే మా వాళ్ళు లేచిపోయాడండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను అంతే, లేచిపోయాడు. వెనకమాల తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఒక చపాతీ చేసి ఇచ్చేస్తే వాడు తింటూ ఉంటాడు కదా, మళ్ళీ నిద్రపుంచవచ్చు అని చెప్పేసి ఇంకా అదైతే ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి బొంబాయి రవ్వ. ఆ టైంలో హాట్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని దీంట్లో అయితే పోసేయాలి. పోసేసిన వెంటనే అంటే కొంచెం లూజ్గా ఉంటుంది, త్వరగా అయితే గట్టిపడదు. దీంట్లో నెయ్యి ఎంత యాడ్ చేస్తే అంత టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఇలా కొంచెం దగ్గరగా లూజ్గా ఉన్న టైంలో 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార పడుతుంది. బాగా స్వీట్ తినే వాళ్ళైతే మేమైతే అంతా తినమండి స్వీట్నెస్ అయితే. అందుకోసం అని చెప్పేసి 1.5 కప్పు మాత్రమే తీసుకున్నాను పంచదార. ఎందుకనంటే ఎక్కువ స్వీట్ అయితే అస్సలు తినరు, అందుకని ఇలాచీ పొడి కూడా కొంచెం వేసుకున్నాను. దీంట్లో మామూలుగా తినే లెక్క అయితే వెనిలా ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది, ప్రసాదం కదా. ఇలాచీ మాత్రం వేసాను. ఇంకా ఫుడ్ కలర్ వేసాను, ఆరెంజ్ కలర్. బాబాకి ఆరెంజ్ అంటే మ్యాక్సిమం అంటే ఎక్కువ ఇష్టం, అందుకని చెప్పేసి ఆరెంజ్ కలర్ అయితే వేసి ఫుడ్ కలర్ వేసేసి ఇలా వేసి తిప్పేస్తూ ఉన్నాను అనమాట. అది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు, మరీ గట్టిగా అయ్యేంత వరకు అయితే ఉంచొద్దండి, కొంచెం లూజ్గానే ఉంచండి. తర్వాత కొంచెం టైట్ అవుతుంది. ఇంకా ప్రసాదం బౌల్లోకి తీసేసాను. దీంట్లో నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి. అవి అంటే వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత అయితే ఇలా గార్నిష్ చేస్తున్నాను. చేసేసి ప్రసాదాన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా చపాతీ అయితే చేసినాను అనమాట. చపాతీ పిండి కొంచెం లూజ్ అయినట్లుందండి, అంటే కొంచెం సేపు నానింది, ముందలే కొంచెం లూజ్గా కలిపేశాను. దానివల్ల పిండి అయితే ఎక్కువ వేయాల్సి వచ్చిందనమాట. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. పక్కన ఫ్రై చేస్తూ టగటగా చేయాల్సి వచ్చింది. సిమ్లో పెడుతుంటే ఎందుకనంటే పల్చగా చేస్తున్నాను, పిండి కొంచెం తక్కువ చేశాను. 9 కావాలని చెప్పేసి ఇంకా కౌంట్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇంకా కొంచెం పిండి తక్కువైందని నేను పల్చగా చేస్తున్నాను. దానివల్ల సిమ్లో పెడితే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుందండి. అందుకని హైలో పెడితేనేమో కొంచెం కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా అలా అయితే అన్నీ కాల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా వాడికి స్నానం చేయించేసి ఈ లోపల వాడికి కొంచెం పాలు తాగించేశాను. ఇచ్చేసి పడుకోవాలని తీసుకెళ్ళమంటున్నాడు. ఇంకా పడుకోబెట్టేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకోవాలి. ఇప్పటికే 9 అయిపోయిందనమాట. ఇంకా పెద్దడైతే లేవలేదు. ఇంకా బాబావారి ఫోటో అయితే ఈ పెద్ద ఫోటో ఉంది కదండి, ఇది షిరిడి నుంచి తీసుకొచ్చాము. షిరిడి నుంచి యాక్చువల్లీ ఫ్రేమ్ అయితే తీసుకురాలేదు, షీట్ లాగా తీసుకొచ్చాము. ఇక్కడ ఫ్రేమ్ చేయించుకుందామని, అక్కడి నుంచి క్యారీ చేయడం కష్టం అని తీసుకురాలేదు. బాబావారికి అయితే ఈరోజు మాల తీసుకొచ్చారు మా వారు. మాలను వేసేసాను. అలాగే తులసి మాలను కూడా తీసుకొచ్చారు.
తులసి మాల కూడా చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా మా ఇంటికాడైతే మా నాన్నమ్మ ఎప్పుడు చూసినా తులసి చెట్లు మాకు ఫుల్గా ఉంటాయి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను మా ఇంటి దగ్గర గార్డెన్ని. అసలు ఎన్ని ఉంటాయంటే అన్నీ నాన్నమ్మ కట్టి ఎప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి నాన్నమ్మ కట్టి వేస్తూనే ఉంటారు. బాబావారికి అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారు. మాల కట్టి టెంపుల్స్కి ఇస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైనా చిన్న మొక్క కావాలన్నా మా ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అనమాట పెట్టుకోవడానికి. అన్ని చెట్లు అయితే ఉండేవి చెప్పేసి నేనైతే అలా తులసి మాల కూడా తెప్పించాను. ఇంకా ఈ చిన్న విగ్రహానికి కూడా కింద పీట వేసి బాబావారిని కూడా పెట్టాను. ఈ శనగలతో ఇలా మాల చేశాను అనమాట. శనగల మాల అయితే వేశాను, చాలా మంచిది. ఈరోజు అలా వేసుకుంటే కనుక గురు బలం అయితే పెరుగుతుంది. అదేవిధంగా జాజి మాలను కూడా వేశాను. ఇవి మా చెట్టువే. ఇంకా బాబావారిని అయితే పూల మాలలతో తులసి మాలతో రుద్రాక్ష మాల ఉంది అది మొత్తం వేసేసి ఇలా అయితే అలంకరించాను. బాబా ఎంత కలగా ఉన్నారనండి. బాబావారికి దీపాలంటే ఇష్టం, అందరికీ తెలిసిన విషయమే. ఫకీరువల కనిపించితివి పరమాత్ముడవనిపించితివి. నక్షత్రమాలిక అంటారు కదండి, అదేనండి. అది 9 నాణ్యాలతో చేస్తే చాలా ఫలితం అయితే వస్తుంది. ఈ రోజు చేస్తే ఇంకా చాలా మంచిదనమాట. అయితే చదువుతున్నాను, ఈ 9 సార్లు చదువుతున్నాను కదా. 9 సార్లు చదివేటప్పుడు పండ్లు, ₹2 నాణ్యాలు 9, అలాగే కర్పూరం వెలిగించాలి అని నక్షత్రమాలికలో ఉంటుంది. ఆ టైంలో ఒక్కొక్క కర్పూరాన్ని వెలిగించడం, ఆ తాంబూలం అక్కడ సమర్పిస్తూ ఉంటాను. ఇలా నేనైతే చేశాను. కలలోకొచ్చితివి ఆలయమును కట్టించితివి, తాత్యా ప్రాణము నిలిపితివి, మహాసమాధి చెందితివి, సాయి సమాధి నుండి పిలచితివి, లిఖితివి, హారతి నిమ్మని అడిగితివి, మురళీధరునిగా నిలిపితివి, కరుణామృతమును చిలికితివి, సాయి చెప్పినదేదో చేసినదేదో చెప్పితివి, సకోటి మది దోచితివి. ఇలా చదువుతూ 9 సార్లు 9 తాంబూలాలు సమర్పించి 9 హారతులు అయితే ఇచ్చాను. అందుకోసమని నేను 9 దీపాలు అయితే ఈరోజు వెలిగించానమాట. బాబావారి ఆశీస్సులు ఇలా చేస్తే మన మీద ఎప్పుడూ ఉంటాయండి. ఇలా చేయడం వల్ల విద్యలో ఎంత మంచి మార్పు అయితే ఉంటుందో మీరే గమనించవచ్చు. బాబావారు మంచి విద్యని ప్రసాదిస్తారు. అందువలన ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధమైన పూజ బాబావారు మనకి ఇచ్చిన ప్రసాదం అని చెప్పచ్చు. పిల్లల కోసం మనం చేయాల్సిందేనండి, పిల్లల కోసమే అలా అయితే నేను చదివేశాను అనమాట. ఆ తాంబూలాన్ని ఎవరికైనా ముత్తీదులకి సమర్పిస్తే చాలా మంచిది. దాంట్లో వేసిన నాణ్యాలు మాత్రం బాబా గుడికి ఎప్పుడు వెళ్తే అప్పుడు బాబా గుడిలో వేసేయాలి. ఇంకా అలా అయితే ఇచ్చేసి చదివేసిన తర్వాత నైవేద్యాలు అయితే సమర్పించేస్తున్నాను. బాబావారికి ఇష్టమైన చపాతి, అలాగే మిఠాయి, కోవా, నేను చేసిన కేసరి ఉంది కదా, కేసరి కూడా, అలాగే శనగలు కూడా బాబావారి దగ్గర ఉంచాలన్నమాట. ఇలా దత్తాత్రేయుని కూడా గురు రూపమే, శ్రీపాద వల్లభుడు. దీనికన్నా వారం ముందులో అయితే సాయి చరిత్ర అయితే నానమ్మ చదువుతారనమాట. సాయి చరిత్ర చదివి ఈ రోజుకి ఫినిష్ చేయాలి, అంటే వారంలో కల్లా చేయాలి. అలా నానమ్మ చేసేవాళ్ళు. నేను చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే కాదండి, టైం ఉంది చేయడానికి కూడా. ఇప్పుడు ఇలా చేయడానికి పిల్లలు కదా కొంచెం కష్టంగా ఉంది. అవి చేయాలంటే ఇంకొంచెం టైం అయితే పోవాలన్నమాట అనుకుంటున్నాను. అత్తయ్య అయితే గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది, కానీ ఇప్పుడే కాదని నేనే అనుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి.